చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని కూడా సవంగన్న ఎల్వి ప్రసాద్ అన్న ఈ విధంగా అన్న అన్న అంటూ వాళ్ళకు చివరికి ఎసరబెడుతున్న పరిస్థితి కనిపిస్తుందనే టాక్ వినిపిస్తా ఉంది. ఒకసారి చూస్తే ఎల్వి ప్రసాద్ అన్న, సావంగన్న, రమేష్ అన్న, నీరబ్ కుమార్ అన్న, ఇప్పుడు సాయి ప్రసాద్ అన్న. జగన్ ఆయన కార్యాలయ వేధింపులకు గురైన బాధితుల జాబితాలో కొత్తగా సాయి ప్రసాద్ అన్న కూడా చేరారు. ఇక రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ జి సాయి ప్రసాద్ ను ఆ పోస్టు నుంచి తొలగిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదే బ్యాచ్ కు చెందిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ కు అదనంగా ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ పోస్టులో ఆయనే కొనసాగుతారని సిఎస్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాయి ప్రసాద్ సెలవులో ఉన్నారు. కుమార్తె పెళ్లి పనుల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఇటు సిసిఎల్ఏగా అటు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఇంతియాజ్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయి ప్రసాద్ సెలవు ముగించుకొని తిరిగొచ్చాక ఈ జోడు పదవుల్లో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో ఏం జరిగిందో అజయ్ జైన్ తెరపైకి వచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, చూసాం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అన్న అన్న అంటూ కూడా అధికారులను సంబోధించడం, ఆ తర్వాత వాళ్ళకి జరుగుతున్న పరిస్థితులు, పూర్తి సమాచారం ఏంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అవుట్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు కూడా అన్న సాయి అన్న అని పిలిచే సాయి ప్రసాద్ కి ఇప్పుడు ఒక పోస్ట్ తీసేశారు, మరో పోస్ట్ మాత్రమే ఉంచారు. ఆయన ప్రస్తుతం 2 పోస్టుల్లో పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు దగ్గర ఆయన పేషీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిసిఎల్ఏగా అదేవిధంగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా 2 పోస్టులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన తన కుమార్తె పెళ్లి పనుల నిమిత్తం సెలవులోకి వెళ్లారు. ఆయన సెలవులోకి వెళ్లే సమయంలో ఆ 2 పోస్టులను కూడా ఇంతియాజ్ కి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. కానీ నిన్న సాయంత్రం ఆకస్మికంగా ఒక ఉత్తర్వు జారీ చేశారు. అందులో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అజయ్ జైన్ కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ కేవలం సిసిఎల్ఏగా ఉంటారు అని చెప్పి ఈ ఉత్తర్వులను బట్టి భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఒక సీనియర్ అధికారికి సాయి ప్రసాద్ కి మధ్య విభేదాలు పడచూపటం వల్లనే ప్రస్తుతం నిన్న సాయంత్రం ఈ జీవో వచ్చింది అనేది కూడా ఐఏఎస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చెప్పిన పనులు చేయకపోవటం, అదే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారి చెప్పిన పనులు చేయకపోవటం, అదేవిధంగా రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదు అని చెప్పి సాయి ప్రసాద్ స్పష్టం చేయడంతోనే విభేదాలు తలెత్తాయని, అందువల్లనే మొదటి నుంచి అక్కడ ఉండే అధికారి మొదటి నుంచి కూడా ఈయన బదిలీ చేయించేందుకు 2 పోస్టులు ఆయన సెలవులో వెళ్ళటంతో ఇన్ఛార్జి పోస్టుల నుంచి ఆయన తప్పించేసేందుకు కూడా ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి తొలుత పట్టించుకోపోయినప్పటికీ కూడా నిన్న సమయం చూసి ఆ అధికారి సీఎం వద్దకు వెళ్లి సాయి ప్రసాద్ ని అక్కడి నుంచి మార్చేయాలి అని చెప్పి కోరటంతో పాటు ఇన్ఛార్జిగా ఉండటంతో పూర్తి బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారని, అందువలన సిసిఎల్ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి ప్రతిపాదన పంపించారు. దీంతో అజయ్ జైన్కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిన్న సాయంత్రం జీవో ఇష్యూ చేశారు. అంటే ఈ జీవో ప్రకారం చూస్తే మాత్రం సిసిఎల్ఏగానే సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేవలం సిసిఎల్ఏగానే సాయి ప్రసాద్ కొనసాగుతారు అని కూడా అర్థం అవుతుంది. ఆయన తిరిగి వచ్చే సమయానికి ఆ పోస్ట్ కూడా ఉంటుందా లేదా అనేది కూడా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తర్వాత అత్యంత కీలకమైన పోస్టు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు సిసిఎల్ఏ, ఈ 2 పోస్టులే అత్యంత కీలకమైనవి. పైగా ల్యాండ్ కు సంబంధించి కానీ లేకపోతే రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ పోస్టుల పరిధిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను సాయి ప్రసాద్ ని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తొలగించడంతో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి అన్న అని ఎవరినైతే పిలిచారో వాళ్ళందరినీ కూడా ఆ తర్వాత అప్రధాన్య పోస్టుల్లోకి నెట్టడం, వాడుకొని వదిలేస్తున్నారు అని కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. గతంలో ఎల్వి ప్రసాద్ గాని, గౌతమ్ సవాంగ్ గాని,
ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గాని, గౌతమ్ సవాంగ్ గాని, లేకపోతే ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లోనూ ముఖ్యంగా రెవెన్యూ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం, అదేవిధంగా రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించేది లేదు అని చెప్పి ఎంతటి వారికైనా సరే స్పష్టంగా ముఖం మీదనే చెప్పడం సాయి ప్రసాద్కి అలవాటు. అందువల్లనే ఆయన్ను ప్రస్తుతం ఒక పోస్టుకు మాత్రమే కుదించారు. ఈ 2 కీలక పోస్టుల్లో ఆయన ఉండటంతో తాము చెప్పిన పనులు కావటం లేదని చెప్పి ప్రభుత్వంలో ఉండే కొంతమంది నేతలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన కుమార్తె పెళ్లి నిమిత్తం సెలవులోకి వెళ్ళటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక అధికారి చక్రం తిప్పి ఆయన రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తప్పించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. పవన్.